హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ జాక్ ఫ్రూట్ పొంగనాలు, అలాగే జాక్ ఫ్రూట్ దోశలు. వీటిని చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనం రెడీ చేసుకోవచ్చు. దీన్ని చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం 1 కప్పు అయితే పనస్తోన ముక్కలను కూడా 1 కప్పు తీసుకోవాలి. నేను ఈ రైస్ను 2-3 అవర్స్ ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే 1 కప్పు పనస్తోనలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు తీసుకోండి. దీన్ని కూడా మిక్సీ జార్లోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్, 2 ఇలాచీ, అలాగే 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోండి. బెల్లం అనేది మీకు తీపిని తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ సీజన్లో పనస్తోనలు బాగా దొరుకుతూ ఉంటాయి కదా, ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రూట్స్ను కుక్ చేయడం కంటే నార్మల్గా తీసుకోవడమే మంచిది. బట్ ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం కుకింగ్ సోడాను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని కాసేపు పక్కన ఉంచుకున్నా పర్వాలేదు, లేదా వెంటనే అయినా వేసుకోవచ్చు. నేనైతే వెంటనే వేసిస్తున్నాను. గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి. నేనైతే ఇక్కడ కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పిండిని వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నిటినీ ఫిల్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మనం ఇక్కడ పనస్తోనలను తీసుకుంటున్నాం కదా, అదేవిధంగా మామిడి పండుతో కానీ, లేదా బాగా పండిన అరటిపళ్ళు ఉంటాయి కదా, దాంతో అయినా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగా పండిపోయిన అరటిపళ్ళు మనకు తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటి వాటితో ఈ రెసిపీ ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ రెసిపీ అయితే చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ బాగా నచ్చుతుంది. ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోండి. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండో వైపుకు టర్న్ చేసిన తర్వాత మరలా మూతను పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా, క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని దోశలుగా వేసుకోవచ్చు. 2-in-1 రెసిపీ అండి ఇది. ఒకే పిండితో 2 రకాల రెసిపీస్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్కు కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేయండి. తర్వాత పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ అయినా వేసుకోవచ్చు, లేదా ప్యాన్ కేక్స్లా కొంచెం దలసరిగా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది, ఫ్లఫీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఇలా ఒకటి వేసి చూపించాను కదా, ఇంకొకటి కొంచెం దలసరిగా వేసి చూపిస్తాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీరు క్రిస్పీగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువసేపు అయినా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఇంకొక దోశను కూడా వేసి చూపిస్తున్నాను, చూడండి. మీకు బాగా దలసరిగా కావాలి అంటే మనం ముందుగా గుంత పొంగనాల కోసం చేసుకున్నాం కదా పిండి, అదే కన్సిస్టెన్సీలో ఉంచుకుని దలసరిగా వేసుకోండి. దీన్ని మూకిట్లో వేసుకుని ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. ఊతప్పం ఎలా మూకిట్లో వేసుకుని ఫ్రై చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకుంటే దలసరిగా ఉన్నా కూడా బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,
ఎంతో యమ్మీగా ఉండే జాక్ఫ్రూట్ దోశ రెడీ అయింది. అదేవిధంగా గుంత పొంగనాలు కూడా మనం ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.